శనివారం వచ్చిందంటే చాలు అన్ని రాష్ట్రాల ప్రజలు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లికి వచ్చేస్తారు. దానికి కారణం అక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామి. ఈ స్వామివారికి 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేయాలన్నదే భక్తుల నమ్మకం. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రచారం ఉంది. దీంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో ఒక్కసారిగా భారీ వర్షం కురిసినప్పటికీ భక్తులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. శనివారం వేకుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షం పడుతోంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అతి భారీ వర్షం. అయినా వాడపల్లికి వచ్చే భక్తులు మాత్రం ఎవరూ వెనకడుగు వేయలేదు. ఉదయాన్నే వేల సంఖ్యలో భక్తులు వాడపల్లి ఆలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నా 7 శనివారాలు ప్రదక్షిణాలు చేస్తే చాలు పరిష్కారం దొరుకుతుంది. కోరిన కోరికలు సైతం నెరవేరుతాయి అన్న నానుడి ఉంది. దీంతో ఎంత దూరాన ఉన్న భక్తులు శనివారానికి ఆలయానికి చేరుకుంటారు. అలాగే ఈ రోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దర్శనాలు చేసుకుంటున్నారు. అంత భారీ వర్షంలో కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గ్రామస్తులు, అర్చకులు ఆశ్చర్యపోయారు. ప్రతికూల వాతావరణంలో సైతం భక్తులు రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఒక్కరోజే సుమారు 1,00,000 మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా వాతావరణం సంగతి అటుంచితే దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ఈ వాడపల్లి వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడి నుండో రావడం విశేషం.